అండి అందరికి నమస్కారం. నేను మీ రమేష్ని. ఈరోజు కొత్త అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగింది. పిఎం అంటే ప్రైమ్ మినిస్టర్ విశ్వకర్మ యోజన అనే పథకం గురించి చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. ఎందుకంటే ఇది చాలా మందికి తెలియదు. కేంద్ర ప్రభుత్వం నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు కొన్ని అవగాహన కొంచెం తక్కువగా ఉంటుంది. పబ్లిసిటీ అవ్వడం, దాని గురించి నేను చిన్న ఎక్స్ప్లెయిన్ ఇవ్వాలనుకుంటున్నాను. పిఎం విశ్వకర్మ యోజన అనేది ఇది చిన్న చిన్న పనులు చేసుకుంటారు కదా, వాళ్ళకి చేతి పనులు చేసుకునే వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి ఒక లోను, సబ్సిడీ లోను ఇవ్వడం జరుగుతుంది. ముందు 1,00,000 రూపాయలు, తదుపరి వాళ్ళు బాగా మళ్ళీ దాన్ని రీపేమెంట్ చేసినట్టయితే మళ్ళీ తదుపరి వాళ్ళకి 3,00,000 రూపాయలు వాళ్ళకి చేతి పనుల వృత్తి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఎలా అప్లై చేసుకోవాలి అనేది మీకు పూర్తిగా వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. ముందుగా మీరు దీనికి ఎలా ఎలిజిబుల్ అంటే, మీ కాడ సిఎస్సి అంటే కామన్ మ్యాన్ సర్వీస్ సెంటర్లు ఉంటాయి కదా, ఆన్లైన్ సర్వీసులు, అక్కడికి వెళ్ళి మీరు దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దానికి మీరు తీసుకువెళ్ళాల్సిన అక్కడికి ఆధార్ కార్డు ఒకటి, అలాగే మీ బ్యాంక్ బుక్ ఒకటి, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్. ఎందుకంటే మీరు ఏ కులానికి చెందినవారు, ఏ వృత్తికి చెందినవారు అని వాళ్ళకి తెలియాలి కాబట్టి ఈ 3 ప్రూఫ్స్ తీసుకెళ్తే మీకు అక్కడ అప్డేట్ చేయడం జరుగుతుంది. మనం అప్లై చేసిన తర్వాత రిజిస్టర్ అవడం జరుగుతుంది. ఆ రిజిస్టర్ అయినప్పుడు ఫస్ట్ అది మీరు రిజిస్టర్ అయిన వెంటనే అది సచివాలయానికి కానీ, లేకపోతే మీ గ్రామ పంచాయతీలకు కానీ, లేకపోతే మీ మున్సిపాలిటీకి కానీ వెళ్ళటం జరుగుతుంది. అక్కడి నుంచి మీ ఏరియాకి ఎంక్వైరీకి వస్తారు. వీళ్ళు అప్లై చేసుకున్నారు కదా, వీళ్ళు నిజంగా ఈ పని చేసేవాళ్ళ కాదా అని వాళ్ళు ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఎంక్వైరీ చేసిన తర్వాత ఆ ఎంక్వైరీలో మీరు కరెక్ట్గా ఆ పని చేస్తూ, ఆ చేతి పని చేస్తూ అని వాళ్ళకి తెలిసినట్టయితే దాన్ని సెంట్రల్ గవర్నమెంట్కి సిఫార్సు చేస్తారు. అక్కడి నుంచి మీకు దాదాపు ఒక 15 days 10 days లోపల మీకు కాల్ వస్తుంది. ఆ కాల్ ద్వారా మీకు వాళ్ళు పలానా సెంటర్ మీరు సెలెక్ట్ అయ్యారు, దానికి ఒక ట్రైనింగ్ పీరియడ్ లాగా ఉంటుంది. మినిమం ఒక 7 రోజులు ఉంటుంది. ఆ 7 రోజుల్లో మీరు ఈ ట్రైనింగ్ తీసుకున్నట్లయితే ఆ 7 రోజుల ట్రైనింగ్ లో దాదాపు మీరు ఒక రోజు అనేది 0 కింద తీయేస్తారు, కౌంటింగ్ చేయరు. మిగతా 6 రోజులకి మీకు ట్రైనింగ్ అనేది ఇచ్చేసి ఆ ట్రైనింగ్ లో కూడా పలానా ఏరియాని తెలియపరుస్తారు ముందే. ఆ ఏరియాకి వెళ్ళినందుకు మీకు ట్రావెలింగ్ అలవెన్స్ 1,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే రోజుకి 500 రూపాయల చొప్పున మీకు స్టైఫండ్ కూడా ఇవ్వటం జరుగుతుంది అనమాట. ఒక 6 రోజులు ఉన్నారనుకోండి, మినిమము 6 33,000 రూపాయలు ప్లస్ ఈ ట్రావెలింగ్ అలవెన్స్, ఈ 4,000 రూపాయలు మీకు ఇవ్వడం జరుగుతుంది. మీకు ఆ ట్రైనింగ్ అయిపోయిన తదుపరి మీకు ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ సర్టిఫికేట్తో పాటు ఒక ఓచర్ అంటే మీరు పలానా పని చేస్తున్నారు, పొలకాల ఏదన్నా చెప్పుల షాప్ పెట్టాలనుకుంటున్నారు, దానికి తయారు చేసే టూల్ కిట్ సంబంధించిన ఒక ఓచర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఓచర్ ఫ్రీగానే ఇస్తారు. దాన్ని తీసుకెళ్లి కొన్ని అడ్రస్లు మీకు ఇస్తారు. ఆ అడ్రస్లో కానీ మీరు ఆ ఓచర్ ఇచ్చినట్లయితే మీకు ఆ టూల్ కిట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ దాదాపు ఎంతమంది వీటికి అర్హులు అంటే దాదాపు 18 రకాల చేతి పని వాళ్ళకి దీనికి అర్హులు అవుతారు. అవి డిస్ప్లేలో ఇస్తాను, దాన్ని స్క్రీన్ షాట్ చేసుకొని చదువుకోండి ఒకసారి. ట్రయలరింగ్ అని ఉదాహరణ కొన్ని చెప్తాను. అలాగే కుండలు తయారు చేసేవాళ్ళు, అలాగే చాకలి అంటే బట్టలు ఉతికేవాళ్ళు, అలాగే పూలు కుట్టేవాళ్ళు, బుట్టలు అల్లేవాళ్ళు, దాదాపు ఈ రకంగా చెప్పులు తయారు చేసేవారు, ఈ రకంగా చూస్తే ఒక 18 వాటికి మీరు ఎవరైతే దాంట్లో చూడండి ఒకసారి, నేను డిస్ప్లేలో ఇస్తాను, చదువుకోండి. దాంట్లో ఎవరైతే మీరు దానికి సంబంధించిన వాళ్ళు ఉంటారో తప్పకుండా మీరు ఈ ప్రూఫ్స్ తీసుకెళ్ళి మీరు సిఎస్సి సెంటర్లో, ఆన్లైన్ సర్వీస్ సెంటర్లో మీరు దీన్ని అప్లై చేసుకోండి. తప్పకుండా మీకు వర్కౌట్ అవడం జరుగుతుంది. అలాగే మీకు ట్రైనింగ్ అవ్వటం మీకు చెప్పారు కదా, ఇవి సర్టిఫికేట్ ఒకటి, ఓచర్ ఒకటి ఇస్తారనేసి, అవి తీసుకున్న తర్వాత మీకు పలాని వాళ్ళు అక్కడే, బ్యాంకర్స్ కూడా అక్కడే ఉంటారు మీ ట్రైనింగ్ పీరియడ్లోనే. మీకు స్టార్టింగ్ 1,00,000 రూపాయలు లోన్ అనేది మీకు ఇవ్వటం జరుగుతుంది. అవి ఆ 1,00,000 రూపాయలు 18 నెలల్లో మీరు రీపేమెంట్ చేయాలి. ఈ 18 నెలల్లో కరెక్ట్గా మీరు ఎప్పుడైతే రీపేమెంట్ చేస్తారో దాదాపు వడ్డీ కూడా ఎంత పడుతుంది అంటే మినిమము సబ్సిడీ 5% వడ్డీ పడుతుంది మొత్తం మీద. తదుపరి మీరు ఈ బాగా కట్టినట్లయితే తదుపరి మళ్ళీ మీకు 3 లక్షలు ఇవ్వడం జరుగుతుంది అనమాట. అందుకని మీరు దీన్ని తప్పకుండా వినియోగించుకొని
దీన్ని ఇంకొకళ్ళకి ఎవరన్నా మీకు సంబంధించిన వాళ్ళు ఎవరన్నా వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకు కూడా దీన్ని షేర్ చేయండి, తెలియపరచండి. దీనికి మళ్ళీ కొంతమంది అర్హులు కారు. ఎవరెవరంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఈ లోన్ వర్తించదు, ప్లస్ ముద్రా లోన్ తీసుకున్నట్లయితే దీనికి అర్హులు కారు. పైగా మళ్ళీ అంత ముందర ఏదైనా లోన్ తీసుకొని రీపేమెంట్ కరెక్ట్గా చేయని వల్ల వాళ్ళు కూడా అనర్హుల కింద లెక్క వేస్తారు. కాబట్టి ఇవి అవన్నీ సరిచూసుకొని మనం దీనికి ఎలిజిబిలిటా కాదా, అంత ముందర దేంట్లో అయినా కానీ ఒక బ్యాంక్ కార్డ్ తీసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా జెన్యున్గా కడతా ఉంటే అది మనకి లైఫ్ లాంగ్ అది సిబిల్ స్కోర్ అనేది మనకు తప్పకుండా ఫర్దర్ రౌండ్ ఏదన్నా మనం అప్రూవల్ అవడానికి జాగ్రత్తగా ఉపయోగపడుతుంది. కాబట్టి దాన్ని కూడా సరిచూసుకొని మనం అంతకుముందు తీసుకున్నప్పుడు బాగా కట్టామా లేదా అని సరి చేసుకొని దీన్ని అప్లై చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. తప్పకుండా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఆ పేర్లు ఏ అయితే ఉన్నాయో అవి డిస్ప్లేలు వేస్తాను, ఒకసారి చదువుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి ఒక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం.